తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థనలో నడిపించిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే కొద్ది కాలము నుంచి మనము ఉపమానాలు అనే అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు కూడా మనం ఉపమానంలో భాగముగా మరొక అధ్యయనాన్ని పరిశీలన చేయడంలో ముందుకు వెళదాం. అయితే దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం లోపల బైబిల్లో చెప్పబడిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపమానాలన్నిటినీ కూడా మనము ముగించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ప్రియులారా, ఈరోజు కూడా మనము చెప్పుకోబోయే ఉపమానం ఏమిటి అంటే, మంచి సమరయుడి యొక్క ఉపమానాన్ని మనం నేర్చుకుందాం. వాస్తవానికి ఒకవేళ పాఠము పేరే ఏముందంటే మంచి సమరయుడు అంటే మనకు అర్థమైపోతుంది. ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే ఒక గుడ్ పర్సన్. అయితే దాని గురించి చదువుతూ కొంచెం మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈరోజు క్రైస్తవులుగా మన జీవితంలో మనము క్రైస్తవులమని మనం చెప్పుకుంటూ తిరగాలి. నిజమేంటంటే, ఒకవేళ మనం బైబిల్ పట్టుకుంటే ఓకే వీళ్ళు చర్చికి వెళతారనుకుంటా అని అనుకుంటూ ఉంటారు, అంతేనా? ఒకవేళ తెల్ల బట్టలు వేసుకుంటే ఓకే వీళ్ళు ఆదివారం తెల్ల బట్టలు వేసారంటే వీళ్ళు చర్చికి వెళతారు అనుకుంటా అనుకునే పరిస్థితుల్లో మనము ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఎలాంటి క్రైస్తవులుగా ఈ సమాజానికి కనపడాలి? ఒకవేళ ప్రశ్న మరొక రకంగా, నీవు ఎలాంటి క్రైస్తవుడుగా ఈరోజు సమాజానికి కనిపిస్తూ ఉన్నావు, ఎలాగ కనిపిస్తూ ఉన్నావు అనేది ఒకవేళ ప్రశ్న వేసుకున్నట్లయితే మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా ఈ తల ఉంటుంది కదా, మనం వెళ్ళినప్పుడల్లా కూడా అద్దం ముందుకి దీనిని దువ్వుకుంటూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి అంటే, సరిగ్గా ఉన్నామా లేదా ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తూ ఉంటాం. ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎన్నిసార్లు అద్దం ముందుకు వెళుతున్నానా అని. నీ ముఖం నీ దగ్గరే ఉండిద్ది, నీ రంగు నీ దగ్గరే ఉండిద్ది, నీ అందం నీ దగ్గరే ఉండిద్ది. కానీ ఈ అందం సరిగ్గా ఉందా లేదా పరిశీలన చేయడానికి పదే పదే ఎక్కడికి వెళుతూ ఉంటావు? అద్దం ముందుకు వెళుతూ ఉంటావు కదా. క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు, మంచిదే. కానీ నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావా లేదా ఒకటికి రెండు సార్లు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? నేను క్రైస్తవుడుగా నడుచుకుంటున్నానా? నేను క్రైస్తవుడుగా మాట్లాడుతున్నానా? నేను క్రైస్తవుడుగా ఆలోచన చేస్తున్నానా అని మనం ఎప్పుడైనా కూడా మనము పరిశీలన చేస్తూ ఉన్నామా? అయితే ప్రియులారా, ఈరోజు మనము చదువుకునే ఒక ఉపమానము లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఈ 25వ వచనంలో ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. మీకు నేను అనేక మార్లు కూడా చెప్తూ ఉన్నా, ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చే జనాలు చాలా రకాలు. అందరూ ఒక రకం కాదు. ఒక రకమేమో రోగాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారు, ఒక రకమేమో ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారు, ఒక రకమేమో కుటుంబ సమస్యలను పోగొట్టుకోవాలనుకుంటున్నారు, ఒక రకమేమో పాపాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారు, ఒక రకమేమో ఆహారం పెడతాడు కదా తినేసి వెళ్ళిపోదాము అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఇంకొక రకమేమో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎగతాళి చేయాలని, లేదా గేలి చేయాలని, లేదా ఆయన అవమానపరచాలని కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఆయనను అన్ని రకాల వాళ్ళు కూడా ఏమయ్యారంట? ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, ఇక్కడ దాకా ఆగుదాం. యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక వ్యక్తి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎవరు ఇతను, ఏంటి ఈయన చరిత్ర అంటే, ఇతడు ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి. ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి అంటే ఒకవేళ ఆయనకి బాగా వాక్యం తెలుసనా, వాక్యం తెలియదనా? బాగా తెలుసు. అంటే వాక్యం తెలియడం కాదు, దానిలో చాలా నైపుణ్యత కలిగి ఉన్నవాడు. ఒక్కోసారి విన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, దానిని చెప్పినప్పుడు మరొక రకంగా ఉంటుంది. నేను కూడా నా జీవితంలో వాక్యం బాగా నేర్చుకున్న సందర్భం ఏమిటి అంటే, వినగా బాగా నేర్చుకున్నది కాదు, కానీ సండే స్కూల్లో నేను ఒక టీచర్గా పనిచేశా. ఒక 5 ఏళ్ళు నేను టీచర్గా పనిచేసిన తర్వాత నాకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన సామర్థ్యత ఎవరిచ్చిందంటే ఆ సండే స్కూల్ ఇచ్చింది. అంటే దేవుని చేత ఆ సండే స్కూల్లో నేను చెప్పే వాక్యం నన్ను ఏం చేసిందంటే, వాక్యము చెప్పే ఒక సమర్థుడుగా నిలవబెట్టింది. అంటే మీకు అర్థమవుతుందా? ఏదైనా బాగా నేర్చుకోవాలంటే దానిని మనం ఇతరులకు బాగా చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులతో బాగా చెప్తూ ఉంటావో, ఆ వాక్యము మీద నీకేమొచ్చిందంటే మంచి అవగాహన వచ్చింది. సరే, ఒక ప్రశ్న వేసి నేను కొంచెం ముందుకు వెళతా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే వాక్యం ఎక్కడుందో చెప్పగలరా? కొన్ని వాక్యాలు ఉంటాయి, ఇట్టే చెప్పేస్తూ ఉంటాం. తర్వాత ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఎక్కడుందో చెప్పగలరా? ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. అంటే కొన్ని వాక్యాలు ఇట్టే ఎలా చెప్పగలం? అయితే అన్నీ చెప్పగలమా? అన్నీ చెప్పలేం. అంటే కొన్ని ఫేమస్ వాక్యాలు మనకి బాగా తెలుసు, వాటిని మనం ఏం చేస్తామంటే పదే పదే వింటూ ఉంటాం, పదే పదే చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ వాక్యము ఎక్కడ ఉండిద్దో మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇలాగే ధర్మశాస్త్రమును బోధించే ఈ ఉపదేశకుడు కూడా బోధిస్తున్నాడు అంటేనే మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే, ఆయనకి మోషే రాసిన ధర్మశాస్త్రము మీద, దేవుని గ్రంథము మీద చాలా ప్రావీణ్యత కలిగిన వాడే. చాలా దాని మీద ఆయనకి ఏముందంట? అనుభవం ఉంది. అయితే ఈ అనుభవం ఉన్న వ్యక్తికి ఒక డౌట్ వచ్చింది. చూడండి, ఆ డౌట్ మనం చూసే ముందుగా అసలు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎలాంటి వాళ్ళు అనేది ఒక్కసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 7వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసము పొందుట చూచి, సర్ప సంతానమా. బాప్తీసం పొందడానికి ముందు వాళ్ళు ఏ సంతానం అంట? సర్ప సంతానం. సర్ప సంతానము అంటే వాళ్ళు వాక్యమును అంగీకరించని వాళ్ళు, వాక్యాన్ని తిరస్కరించే వాళ్ళు, వాక్యమును లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ప్రకటించే వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నటన కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కపటము కలిగిన వాళ్ళు. అయితే నువ్వు కపటం కలిగిన వాడివి, నటన కలిగిన వాడివి అనే దానికి అక్కడ ఆయన ఏం వాడుతూ ఉన్నాడంటే సర్ప సంతానమా అని అంటున్నాడు. ఈరోజు నిజముగా దేవుని సంఘానికి అందరూ కూడా పరిశుద్ధులే రారు. ఈ పరిశుద్ధులతో పాటు ఎవరు కూడా వస్తారంట? సర్ప సంతానముగా భావించిన వాళ్ళు కూడా వస్తారు. కానీ మనం వారిని గేలి చేయడం అనేది మంచిది కాదు. ఎవరైనా రాగా వాళ్ళు కూడా ఏమవుతారంటే వాక్యాన్ని నేర్చుకుంటారు. ఇందా మీకు చెప్పే కదా, కొన్ని వాక్యాలు మీరు ఇట్టే పట్టేస్తారు. ఎలాగా అంటే అది వినగా అని అన్నారు కదా.
అలాగే దేవుని వాక్యమును అంగీకరించిన వాళ్ళు కూడా ఒక్కోసారి ప్రార్థనలో వచ్చి కూర్చుంటారు. కూర్చున్నంత మాత్రాన వారిని మనం ఏం చేయకూడదంట? ఎగతాళి చేయకూడదు, వాళ్ళని విమర్శించకూడదు. కానీ వీళ్ళని ఏమంటున్నాడంటే, బాప్తీసమిచ్చి యోహాను సర్ప సంతానమా అని అంటూ ఉన్నాడు. ఎందుకు సర్ప సంతానము అంటున్నాడంటే, వీళ్ళు ధర్మశాస్త్రమును ఉపదేశిస్తారు కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతరులను నడుచుకోమంటారు కానీ వీళ్ళు మాత్రం నడుచుకోరు. వీళ్ళకి ఆ జ్ఞానమే లేదు. మరి జ్ఞానము లేని నీకు జ్ఞానం ఎలా వచ్చింది అనేది ఎవరికి డౌట్ వచ్చిందంట? బాప్తీసమిచ్చు యోహానికి. అప్పుడు చెప్తున్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. సరే, బాప్తీసము పొందితే పొందారు, మీరు నిజముగా పొందితే రాబోయే ఉగ్రత నుంచి ఏమవుతారంట? తప్పించుకుంటారు. ఒకవేళ జనాలను మోసం చేసినట్లుగా, యూదులను మోసం చేసినట్లుగా బాప్తీసము కూడా మోసపూరితంగా తీసుకుంటే నువ్వు ఉగ్రతకు పాలవుతావు. ఒకవేళ ఆ బాప్తీసము నువ్వు సరైన విధంగా తీసుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, అక్కడ చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఈరోజు నిజంగా మనము కూడా మన జీవితంలో మనము నిజమా, మనము అబద్ధమా, ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. నిజమైన వాళ్ళము అయితే మనం ఏం చేయాలంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మనము నిజమైన వాళ్ళము అంటే మన చెవుతో ఏది వింటున్నామో, కళ్ళతో ఏది చూస్తున్నామో, మనసుతో ఏది గ్రహిస్తున్నామో దానిని అర్థం చేసుకోవాలి. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్తాం. మీ కళ్ళ ముందు ఏదో ఒక 4-5 నిప్పు రవ్వలు ఉన్నాయి. మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ నిప్పులు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. కానీ మీరు వీటి అన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి దాని మీద కాలేస్తే మీకు ఏమైద్ది? ఇతను చేసిన తప్పు ఏంటో మీరు చెప్పగలరా? కాలు కాలింది కదా, ఇతను చేసిన తప్పు ఏంటి అసలు? చెప్పినా వినలా, చూసినా గ్రహించలా. ఈ చెప్పినా వినకపోయినా, చూసినా గ్రహించకపోయినా వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, వాళ్ళ జీవితాల్లో చాలా నష్టపోతారు. కాబట్టి ఇక్కడ ప్రేమపూర్వకంగా నేను చెప్పే విషయం ఏమిటి అంటే, మన జీవితంలో ఎవరైనా ఒక మంచి విషయాన్ని చెప్తే, ఎవరైనా నీకన్నా చిన్నవాళ్ళు అవ్వచ్చు, నీకన్నా పెద్దవాళ్ళు అవ్వచ్చు, జ్ఞానం ఉండి చెప్పచ్చు, జ్ఞానం లేకుండా చెప్పచ్చు, కానీ అది మంచి విషయం అయితే దానిని ఖచ్చితంగా నువ్వేం చేయాలంట? అనుసరించాలి. ఒకవేళ నువ్వు అనుసరించకపోతే జరిగే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతూ ఉన్నాను. నా గర్దింపు విని తిరుగుడి. గర్దింపు విని ఏం చేయాలంట? మనము తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? తిరగాలి. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలుపుదును. నేను ఎందుకు గర్దిస్తున్నానంటే, నేను ఎందుకు ఉపదేశాన్ని తెలియజేస్తున్నానంటే, నా ఆత్మను మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. నా ఆత్మను నీవు పొందాలి అంటే నా గర్దింపుకు నువ్వేమవ్వాలంట? లోబడాలి. నా ఉపదేశమును నువ్వేం చేయాలంట? గ్రహించాలి. 24వ వచనం, నేను పిలువగా మీరు వినకపోతిరి, అయితే నా చేయ చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. ఇందా మీకు చెప్పే కదా, నిప్పులు ఉన్నాయి అని చెప్పారు. విన్నాడా? చూసిన దాన్ని బట్టి గ్రహించాడా? ఈ రెండు చేయలా. అలాగే పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ ఉన్నారంటే, వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళు వింటూ ఉన్నారు, గర్దింపు జరుగుతూ ఉంది, ఉపదేశము తెలియజేయబడుతుంది, కానీ దేనికి కూడా ఏం చేయలేదంట? వాళ్ళు లోబడకపోయినప్పుడు జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. ఈరోజు నిజంగా చాలామంది మనకి కొన్ని విషయాలు సలహాల పూర్వకంగా, వాక్యపూర్వకంగా, ప్రేమపూర్వకంగా చెప్తూ ఉంటారు. దానిని విని గ్రహించిన వాడు ధన్యుడు.
దానిని వినకుండా త్రోసివేసినట్లయితే, ఆ గర్దింపుకు నువ్వు లోబడకపోయినట్లయితే జరిగే పరిస్థితిని అక్కడ చెప్తున్నాడు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. సహాయము చేయవలసిన దేవుడే ఇప్పుడు ఏం చేస్తాడంట? నవ్వుతాడు, వెక్కిరిస్తాడు ఒక రకంగా. అసలు అపహాస్యకుల జోలికి వెళ్ళొద్దన్న దేవుడే ఇప్పుడు ఏం చేస్తాడంట? అపహాస్యము చేస్తాడు. అంటే ఈరోజు దేవుని మాటను నువ్వు తోసివేసినట్లయితే, దేవుని మాటకు నువ్వు లోబడకపోయినట్లయితే, దేవుడు నిన్ను చూసి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా అపహాస్యం చేస్తాడు. తర్వాత 27వ వచనం, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు నష్టమును కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదాన్ని. అంటే నువ్వు దేనికైతే లోబడలేదో, ఏ గర్దింపుకైతే నువ్వు మనసు త్రిప్పుకోలేదో, ఏ బోధకైతే నీ చెవిని ఇవ్వలేదో, దాని యొక్క పర్యవసానం నీకేం కలిగిద్దంట? నష్టము వచ్చింది. ఆ నష్టాన్ని బట్టి నీకు కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని బట్టి నీకు దుఃఖం వచ్చింది. ఆ దుఃఖము నీకు ప్రాప్తించెను అంటే ఖచ్చితంగా వచ్చింది. అంటే దేవుని మాట మనం ఎవరైతే నిర్లక్ష్య పెడుతూ ఉంటామో, ఇంతక కాలు కాలింది అనేది ఎంత నిజమో, మన జీవితాలకు కూడా నష్టము కలిగిద్ది. ఇలా నష్టము కలిగిద్ది అని చెప్పే వ్యక్తి ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అంటే ఇప్పుడు ఇతను వాక్యానుసారంగా నడుచుకుంటాడా, వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటాడా? నడుచుకుంటాడు, అంతేనా? చెప్పేవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నడుచుకోవాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎలాంటి వాడు అంటే చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఈయనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ అంటే 25, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు ప్రశ్నలు రావడం సహజం. ఆ ప్రశ్నలకు తగ్గ ఆన్సర్లు నేర్చుకోవడం కూడా మంచిదే. కానీ మనం ఎప్పుడూ కూడా మన మాటల చేత, మన పనుల చేత ఇతరులను ఏం చేయకూడదంట? శోధించకూడదు. కానీ ఇక్కడ వాక్యము నేర్చుకున్న వ్యక్తే, వాక్యాన్ని అనేకులకు చెప్పే వ్యక్తే, ఇతడు జ్ఞానంగా నడుచుకుంటున్నాడా, జ్ఞానం లేకుండా నడుచుకుంటున్నాడా? జ్ఞానం లేకుండా నడుచుకుంటున్నాడు. నడుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారిని ఏమడుగుతున్నాడంటే, ప్రశ్న అడగడం మంచిదే కానీ ఉద్దేశం మంచిగా లేదు. అయితే ఇతను ఎలాంటి వాడు అని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కింద చూద్దాం 26వ వచనం. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది అంటే అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు ఏమడిగావంటే నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలని అని అడిగావు కదా. సరే, నా మాట పక్కన పెట్టు, మీరు బోధిస్తున్నారు కదా ధర్మశాస్త్రం, అసలు అదేం చెప్తుంది? నిత్య జీవం నువ్వు పొందాలంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అడిగాడు. అయితే ఈ ప్రశ్న అడిగినప్పుడు, ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి మరి కొంతమంది రచయితలు ఏం చెప్తూ ఉన్నారంటే, అతను నిలవబడి అతనిని అడిగారంట. నిలవబడి అడగడము అంటే ఏమిటి అంటే, ఈ ప్రశ్న అడిగే వ్యక్తి అందరు మనసులను ఆకర్షించాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇరకాటంలో పెట్టాలని అనుకుంటూ ఉన్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు చెప్పే సమాధానము కంటే ఆయనను ఇరకాటములో పెట్టే దాని మీద ఆయనకి ఏముందంట? ఆసక్తి ఉన్నది. అయితే ప్రియులారా, ఈరోజు చాలామంది కూడా క్రైస్తవ్యంలో ఎలా నడుచుకుంటారంటే, ఇతరులను శోధించేవారిగాను, ఇతరులను ఇబ్బంది పెట్టేవారిగాను వాళ్ళ జీవన శైలిని, వాళ్ళ వ్యక్తిత్వాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా ఎలాంటి వాడు అంటే, యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టాలని ప్రశ్న అడగడం ప్రారంభించాడు. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, సరే నా గురించి పక్కన పెడితే మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ముందు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో ఇప్పటి నుంచి పరిశీలన చేద్దాం. నీవేమి చదువుతున్నావని అతన్ని అడుగుగా,
అసలు నువ్వేం చదివావు, నీకేం తెలుసు, అది ముందు నువ్వు చెప్పు. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తాను, కానీ అసలు నీకేం తెలుసు అది ముందు నువ్వు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే ఈరోజు మనము నిత్య జీవము పొందాలి అంటే చేయవలసిన పనిని ఇక్కడ చెప్తున్నాడు. మీకు అర్థమైందా? ఈరోజు మనము కేవలము ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, ఒకవేళ ముసుగు వేసుకున్నంత మాత్రాన, బొట్టు తీసేసినంత మాత్రాన కాదు. కానీ మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నది, ఒక వ్యక్తి నిత్య జీవము పొందాలి అంటే, నిత్యము పరలోకముతో దేవునితో సహవాసము చేయాలంటే ఈ భూమి మీద నువ్వు ఆయనకి ఒక ప్రతినిధిగా జీవించాలి. నువ్వు ఆయనకి భూమి మీద ప్రతినిధిగా జీవించాలి అంటే ఎలా జీవించాలి అంటే, నువ్వు ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే, అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, అంటే ఇక్కడ అన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే, ప్రార్థనకు వచ్చినప్పుడు కంప్లీట్లీ నీ హృదయంలో వేరే ఆలోచనలు అనేది పెట్టుకోకూడదు. పూర్తి హృదయము ఎక్కడ కేంద్రీకరించాలంట? ప్రార్థనలో ఉంచాలి. తర్వాత పూర్ణ మనసు, తర్వాత పూర్ణ శక్తి. ఈరోజు మనకి చాలా శక్తి ఉంటుంది, కానీ దేవుని కొరకు దానిని మనం ఏం చేయము, ఉపయోగించం. తర్వాత పూర్ణ వివేకం. ప్రార్థనలో వచ్చినప్పుడు మనం మౌనంగా వాక్యం వినడం అనేది ఒక వివేకమైన పని. నిశ్శబ్దము చేయకుండా వినడం అనేది వివేకమైన పని. దేవునిని ఆరాధించేటప్పుడు వివేకమైన పని చేయాలి మనం. కాబట్టి ప్రియులారా, నేను కూడా చాలా మందికి చెప్తూ ఉంటా, ప్రార్థన జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి వందనాలు అని అనేవాళ్ళు గతంలో, మనం కూడా. కానీ వివేకమైన పని ఏమిటి అంటే, ప్రార్థనకి ముందే మనం ఏం చెప్పుకోవాలి, వందనాలు. ప్రార్థన మధ్యలో ఎట్టి పరిస్థితులలో కూడా మనం వందనాలు చెప్పుకోకూడదు. ప్రార్థన ప్రారంభంలో చెప్పుకోవాలి, లేదా ప్రార్థన అంతా అయ్యాక చెప్పుకోవాలి. ఒకవేళ ప్రేమ ఉంటే, ఏదో నీకు ఉన్న కపట ప్రేమను మనుషుల ముందు కనపరచడానికి నువ్వు జనాల మధ్యలోకి వెళ్ళి ధర్మశాస్త్ర ఉపదేశకుడు లెగిసినట్లుగా లెగిసి వందనాలు చెప్పకూడదు. అంటే నువ్వు చేసే పని ఏదైనా కూడా వివేకముతో చేయాలి, పూర్ణ హృదయముతో చేయాలి, పూర్ణ మనసుతో చేయాలి, పూర్ణ శక్తితో చేయాలి. అలాగ కాకుండా మనము వేరే రకంగా చేస్తే అది దేవుడు దానిని ఏం చేయడంట, అంగీకరించడు. ఒకటి, దేవునిని పూర్ణమైన విధంగా ప్రేమించాలి. తదుపరి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నది చెప్పెను అని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తూ ఉన్నావో, దేవునిని నువ్వు ఎలా ఆరాధిస్తూ ఉన్నావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ అవసరాలకి నువ్వు ఎంత కష్టపడతావో, నీ పొరుగు వారి కొరకు కూడా నువ్వు అలాగే వారిని ఏం చేయాలంట, ప్రేమించాలి. కానీ ఇంతకదైతే అందరము అంగీకరించగలం, కానీ ఈ రెండో దానికి వచ్చేపాటికి కొంతమంది చాలా లోపాలు ఉంటూ ఉంటాయి. నిన్ను నువ్వు ప్రేమించుకున్న విధంగా పొరుగు వారిని ప్రేమించడము అనేది చాలా కష్టమైన పని. నిజమేంటంటే, ఈరోజు నువ్వు సకల సదుపాయాలను అనుభవిస్తున్నప్పుడు కనీస సదుపాయాలు లేని వాళ్ళు ఒకవేళ ఏదైనా అడిగితే చేయగలిగిన మనసు మనలో ఉందా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీలకే కానీ క్రైస్తవులకే కానీ మనము మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మేలు మనం చేయాలి. అలాగా తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు ఆ మాట, అయ్యా, నిత్య జీవం పొందాలంటే దేవునిని ఆరాధించాలి, పొరుగువారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని కూడా ప్రేమించాలి అని అన్నాడు. అప్పుడు 28వ వచనం, అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. అంటే ప్రశ్న అడిగిన ఆయనకి ఆన్సర్ కూడా ఎవరితోనే చెప్పించాడు? యేసుక్రీస్తు ప్రభువారు అతనితోనే చెప్పించాడు. అయితే నువ్వు సరిగ్గానే చెప్పావు అని అభినందిస్తూ, అలాగూ చేయము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను.
నిజంగా నువ్వు నిత్య జీవం పొందాలన్న ఆశ ఉంటే నువ్వు నలుగురికి ఏదైతే బోధిస్తున్నావో బోధించడం కాదు, జీవించు అని చెప్తున్నాడు. అలా జీవిస్తే నువ్వు కూడా జీవిస్తావు. బోధిస్తే జీవించలేవు. బోధించాలి, జీవించాలి. కేవలం వినడం మాత్రమే కాదు, వినాలి, జీవించాలి. మన అందరం కూడా ఒక పాత్రకే మనము పాత్రలం అయిపోతున్నాం. అంటే ఒక పాత్రే బాగా చేయగలుగుతున్నాం, బాగా వినగలుగుతూ ఉంటారు. బాగా చేయగలుగుతున్నారా? బాగా చేయగలిగినప్పుడే నువ్వు బాగా విన్నావని అర్థమవుతుంది. నువ్వు బాగా చేయడం లేదంటే బాగా ఇంకా వినలేదు. కాబట్టి ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఒకసారి తిప్పి కొట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కలిగి ఉన్న అహంకారాన్ని, యేసుక్రీస్తుని ఇరికించాలన్న స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రానికి బయటికి వెళ్ళి మాట్లాడతాడేమో యేసుక్రీస్తు, ఆయనని ఇరికిద్దామని అనుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు బయట మాటలతో కాదు కానీ ధర్మశాస్త్రములో ఉన్న మాటలతోనే ఆయనకి ఏం చేశాడంట? ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక ప్రాధాన్యమైన విషయం నేర్చుకోవాలి. ఈరోజు నీకు నాకు కూడా సంఘంలో సమస్యలు రావచ్చు, కలహాలు రావచ్చు, పగా ప్రతీకారాలు రావచ్చు, ఎడబాటు రావచ్చు. దానికి ఆన్సర్ ఎక్కడ ఎతకాలి? మరలా బైబిల్లోనే. అలాగ నీకు నచ్చిన జ్ఞానం, నాకు వచ్చిన జ్ఞానంతో మనం చేయకూడదు. ఏది జరిగినా ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రశ్న అడిగిన తర్వాత ఆన్సర్ కూడా ఎక్కడి నుంచే తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రంలో నుంచే తెచ్చాడు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం మరలా ఎక్కడ వెతుక్కోవాలి? మరలా బైబిల్లోనే వెతుక్కోవాలి. అయితే చెప్తూ ఈయనకి అర్థం అవడం కొరకు ఆయన ఒక ఉపమానాన్ని చెప్పాడు. చూద్దాం ఆ ఉపమానాన్ని ఇప్పుడు పరిశీలన చేద్దాం. 29వ వచనం. అయితే నీవు నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసు అడిగాను. నువ్వు చాలా నీతిమంతుడిలా కనపడుతున్నావు. ఎలాగంటే నువ్వు దేవునిని ఆరాధించాలి, ప్రేమించాలని బాగానే చెప్పావు. నిన్ను వలే పొరుగువారిని ప్రేమించాలని బాగానే చెప్పి, అసలు పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు మీ ఇంటి పక్కన ఎవరున్నారంటే ఇదో వీళ్ళున్నారు అంటాం కదా. అలాగే ప్రతి వ్యక్తికి కూడా పొరుగువాడు ఎవరు? అసలు ఎవరిని మనం ప్రేమించాలి, ఎవరి అవసరాలలో మనం సహాయం చేయాలి, ఎవరి అవసరాలలో మనము తెగించాలి అని యేసుక్రీస్తు అడిగాడు. అయితే అందుకు యేసు నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ యొక్క లూకా సువార్తలో ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఇప్పటిదాకా వాక్యము ద్వారా చెప్పాడు కదా, ఇప్పుడు అతనికి అర్థం అవడం కొరకు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన ఒక ఉపమానపూర్వకంగా చెప్పాలి అని అనుకుంటున్నాడు. ఈ ఉపమానపూర్వకంగా చెప్పేటప్పుడు అక్కడ ఆయన ఒక చరిత్రను చెప్తూ ఉన్నాడు, లేదా ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ ఉపమానాన్ని మనం చదువుదాం. సహోదరులు చదవండి. చాలు. ఇక్కడ మీరు గమనించినప్పుడు కొంచెం మీకు ఇంకా బాగా అర్థం అవడం కొరకు, మీరు బాగా గ్రహించడం కొరకు నేను ఒకటి చూపిస్తూ ఉన్నా. ఆన్సర్ మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈయన ఎవరంటారు? ఒకవేళ మీ భాషలో ఎవరైనా యేసుక్రీస్తు. ఈయన ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఓకే. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు యేసు ఏం చేశాడంటే ఆన్సర్లు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు చెప్తున్న మాటల మీద చాలా శ్రద్ధ చూపించాడు. అడగడంలో ఎలా శ్రద్ధ ఉందో వినడంలో కూడా చాలామంది కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రశ్న ఆసక్తిగా అడుగుతారు, ఆన్సర్ ఆసక్తిగా వినరు. కానీ ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆసక్తిగా వింటూ ఉన్నప్పుడు చూద్దాం. ఈయన అడిగిన తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే ఆయనకి కూడా ఒక చరిత్రను చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ చరిత్ర, ఏంటి ఆ ఉపమానము అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు.
ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడంట? చదవండి. యెరూషలేము నుండి యెరికో పట్టణముకు వెళ్ళుచు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నాడు. అసలు ఈయన ఎవరు? ఒకసారి ఆలోచించేద్దాం. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళాలనుకుంటున్నాడు. అసలు యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళాలి అంటే 20 మైళ్ళ దూరం అది. అంటే 20 మైళ్ళు అంటే ఒకవేళ మన భాషలో 27 కిలోమీటర్లు. 27 కిలోమీటర్లు అంటే ఇంచుమించుగా ఇక్కడ నుంచి ఎంత దూరం అంటారు? ఇక్కడ నుంచి ఎంత దూరం? 27 కిలోమీటర్లు. ఉయ్యూరు వరకు 30 కిలోమీటర్లు కదా అది ఉయ్యూరు. అంటే ఇక్కడ నుంచి ఉయ్యూరు అంత దూరం. అసలు ఎవరు ఈ వచ్చిన వ్యక్తి? ఎందుకు వచ్చి ఉంటాడు? అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఆ వచ్చిన వ్యక్తి ఎవరంటే, ఒకవేళ కొంతమంది చెప్తున్న కథనం ఏంటంటే, అతడు దేవుని నామాన్ని మహిమపరచడానికి ఐతోపి నపంసకుడు ఉన్నాడు కదా, ఆయన ఎలా వచ్చాడో ఈయన కూడా యెరూషలేములో దేవునిని ఆరాధించడానికి వచ్చిన వ్యక్తి అయ్యుండవచ్చు. ఖచ్చితంగా అయ్యుండవచ్చు. ఇతను దేవునిని ఆరాధించడానికి వెళ్ళొస్తున్న ఆ ప్రక్రియలో ఈయన దగ్గర ఏమున్నది అంటే, కొంచెం విలువ కలిగిన వస్తువులు, పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దారి ఎలాంటిది అనేది ఒకసారి చూద్దాం. చాలామంది అంటూ ఉంటారు, ఉయ్యూరు వైపు మనము జర్నీ చేయలేము, ఎందుకంటే రోడ్లు బాగోవు అని అంటూ ఉంటారు కదా. అలాగే ఈ యెరికో నుంచి ఈ యెరూషలేము వెళ్ళే దారి ఎలాంటిది అంటే, ఆ రోడ్డు బాగుండిద్ది, కానీ రోడ్డుకి ఇరుపక్కల ఎవరు కూడా ఉండరు. కొండలు చెట్లే ఉంటాయి. ఎక్కువ దొంగతనాలు ఎక్కడ చేస్తాయో మీరు చెప్పగలరా? జనాలు అందరూ ఉన్న చోట చేస్తారా? జనాలు లేని చోట చేస్తారా? లేని చోటే చేస్తారు. అంటే ఇలా కొట్టి లాక్కునే పనులు ఎక్కడ చేస్తారు? లేని చోట చేస్తారు. ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న కొంత ధనాన్ని, కొంత వస్తువులను ఒక వ్యక్తి ఏం చేశారంటే, అతనిని కొట్టి, అదిగోండి అతను ప్రయాణం చేయడానికి ప్రారంభమయ్యాడు. ఆ ప్రారంభమైనప్పుడు ఆ మార్గము ఎలాంటి మార్గము? ఆ మార్గానికి ఒక పేరు ఉందంట. ఆ మార్గానికి ఉన్న పేరేంటో తెలుసా? రక్త మార్గం. రక్త మార్గం అంటే ఆ మార్గంలో ఎవరు వెళ్ళినా, మేము కూడా బిఆర్టీఎస్ రోడ్డు కట్టిన కొత్తలో మేము బాగా పరిశీలన చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు యాక్సిడెంట్ అయిపోతూ ఉండేవాళ్ళు. అమ్మో కొత్త రోడ్లలో అందుకే వెళ్ళకూడదు, ఏమవుతాయి? యాక్సిడెంట్లు అవుతూ ఉంటారు. అలాగే ఈ మార్గం కూడా ఎలాంటి మార్గము అంటే, ఈ మార్గానికి ఉన్న పేరే రక్త మార్గం. ఎందుకు రక్త మార్గం అన్నారంటే, ఈ మార్గంలో ఎవరైనా వెళితే వాళ్ళని ఎవరు దోచుకుంటారంట? దొంగలు దోచుకుంటారు, కొట్టి పడేస్తారు. కొట్టి పడేయడం కాదు, చంపి పడేస్తారు ఒకవేళ మరొక భాషలో చూస్తూ ఉన్నప్పుడు. అయితే ప్రియులారా, అక్కడ ఇతనిని కూడా కొంతమంది కొట్టి, చదవండి. చాలు, మీకు అర్థమైంది ఈ మార్గానికి రక్త మార్గం అని ఎందుకు పేరు పెట్టారంటే, కొంచెం ఈ బొమ్మ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందేమో నేను ప్రయాసపడతా. ఇతను ఎవరో మీరు చెప్పగలరా? ఈ రక్తం కారుతుంది కదా, ఈయన ఎవరో మీరు ఏమని చెప్పగలరా? ఆ యెరికో నుంచి యెరూషలేము వెళ్ళాలనుకున్న వ్యక్తి. అతనిని ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారు. అతని దగ్గర ఏమేమి లాక్కుంటున్నారంటే, ఇదిగోండి ధనాన్ని లాక్కున్నారు, ఇదిగోండి వస్త్రాలు లాక్కున్నారు. ఆ రెండింటిని లాక్కుని అతనిని ఏం చేశారంట? కొట్టారు. కొట్టకుండా అడిగితే ఇస్తారా? ఎవరు కదా, అందుకే కొట్టారు. కొట్టడమే కాదు, అతనిని ఏం చేశారంటే సగం చంపేశారు. సగం చంపేయడం అంటే కొన ఊపిరితో వదిలేశారు. కొన ఊపిరితో వదిలేసినప్పుడు ఆ దారిలో ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు అంటే యాజకుడు. ఈ యాజకుడు వచ్చాడు. ఈ యాజకుడు ఏం చేశాడంటే, ఆ దారిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. అయితే అదే దారిలో ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన లేవీయుడు. ఇక్కడ ఒక్క నిమిషం మరలా ఆగి దీని గురించి కొంచెం మనం అధ్యయనం చేద్దాం.
వాక్యాన్ని బోధించి, ఈ యొక్క యాజకుడు వాక్యాన్ని బోధించే వ్యక్తి, ఈ యొక్క లేవీయుడు వాక్యాన్ని బట్టి అక్కడ పరిచర్య చేసే వ్యక్తి. ఈ యాజకుడు లేవీయులు దేవుని మందిరంలో పనిచేసే వ్యక్తి. దేవుని మందిరంలో పనిచేసే వ్యక్తి అంటే ఇంతక నిత్య జీవము పొందాలంటే ఒక వ్యక్తి ఏ గుణాలు కలిగి ఉండాలంట? దేవునిని ప్రేమించాలి. అసలు ఆ దారిలో యాజకుడే ఎందుకు వచ్చాడు? ఆ దారిలో లేవీయుడే ఎందుకు వచ్చాడు? మీరు చెప్పగలరా? ఎందుకంటే అది యెరూషలేముకు దారి కదా. యెరూషలేములో దేవునిని ఆరాధించాలి అంటే, దేవుని పనిని చేయాలంటే అక్కడ ఎవరు వస్తారు? ఆ దారిని ఎవరు ఉపయోగిస్తారు? భక్తులు ఉపయోగిస్తారు, పనివాళ్ళు ఉపయోగిస్తారు. అంతేనా? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? అయితే ఇప్పుడు దేవునిని పని చేయడానికి వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. పని చేసే వీళ్ళు దేవునిని ప్రేమించాలి, పొరుగు వారిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ ఈ యాజకుడు, ఈ యొక్క లేవీయుడు, వీరు ఇరువురు కూడా ఏం చేయలేదు అంటే ఆ ప్రమాదంలో పడి ఉన్న వ్యక్తిని ఆదరించలేదు. ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తికి సహాయము కూడా చేయలేదు. ఎందుకు వాళ్ళు చేసి ఉండరు చెప్పగలరా? చెప్పడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు దేవునికి పనిచేసేవాళ్ళు, దేవునిని ఆరాధించేవాళ్ళు. అంటే వీళ్ళు నిత్య జీవం పొందడానికి చాలా ప్రయాసపడేవాళ్ళు. నిత్య జీవాన్ని ఒక వ్యక్తి పొందాలి అంటే దేవుని ప్రేమించాలి, తర్వాత పొరుగువారిని కూడా ప్రేమించాలి కదా. మరి అక్కడ ఒక వ్యక్తి పడి ఉన్నాడు కదా, అతనికి ఎందుకు సహాయం చేయలేదు? ఒక్కసారి ఏమైనా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆలోచించారా? ఎందుకు అంటే నేను ఒక లేఖనాన్ని చదువుతాను, అప్పుడు ఒకవేళ మీకు బాగా అర్థమవుతుందేమో. లేవీకాండము 21వ అధ్యాయం. లేవీకాండము 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడైన, ఈ యాజకుడైన, ఈ లేవీయుడైన దేని ప్రకారంగా జీవించాలి? ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి. అయితే మోషే చెప్తున్నాడు, యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనము, మీలో ఎవడునూ తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రత పరుచుకొన రాదు. అంటే యాజకులను, లేవీలను శవాన్ని పట్టుకో అంటున్నాడా, పట్టుకోవద్దు అంటున్నాడా? పట్టుకోవద్దు అంటున్నాడు. పట్టుకుంటే ఏమవుతుందంట? అపవిత్రులు అవుతారు. అపవిత్రులైతే ఏమైద్ది? దేవుని పని ఆగిపోయిద్ది కదా. లేవీలు, యాజకుల పని ఏమిటి? దేవుని పని చేయడం. ఒకవేళ శవాన్ని పట్టుకుంటే దేవుని పని, వాళ్ళు అపవిత్రులు అవుతారు కదా. అపవిత్రులు దేవుని పని ఏం చేయకూడదు? కాబట్టి ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళలేదో? ఎందుకు వెళ్ళలేదంటారు? అంటే అతను చచ్చిపోయాడని అనుకున్నారు. ఎవరు? ఆ లేవీయుడు, ఆ యాజకుడు. బహుశా అలా కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ కొన ఊపిరితో ఉన్నాడని వెళ్ళి చూసినప్పుడు చచ్చిపోతే వీళ్ళు ఏమైపోతారు? అంటే అతనిని వెళ్ళి పట్టుకోవడానికి వీళ్ళకి ఏం అడ్డొస్తుంది? వాళ్ళ యోధ మతం అడ్డొస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇతను పట్టుకుంటే నేను దేవుని సేవ చేయలేనేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని సేవ ఎంత ముఖ్యమో మనుషుల సేవ కూడా అంతే ముఖ్యం. అంటే దేవుని సేవయే గుర్తుంది, కానీ మనుషులను ప్రేమించాలనేది వాళ్ళకి గుర్తు లేదు. ఈరోజు నిజంగా చాలామంది క్రైస్తవులకి కూడా కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అయితే అలాగే అదే దారిలో ఎవరు వచ్చారంటే చూడండి, అక్కడ చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకువెళ్ళిపోయి అతని పరామర్శించెను. చాలు. అసలు
అదే దారిలో ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఒక సమరయుడు. సమరయుడు వచ్చాడు. ఈ సమరయుడు ఒకవేళ ఇతనికి యోధా మతం అడ్డే రాదు, ఇతనికి ఎటువంటి అపవిత్రత కూడా లేదు లేదు కాబట్టి అతనిని చూసి అక్కడ చాలా మనకి లోతైన భావాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నేను చదువుతూ ఉంటాను, మీరు పరిశీలన చేయడానికి ఒక్కసారి చూడండి. అక్కడ ఎన్ని గుణగణాలు ఆయన కలిగి ఉన్నాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు యేసు 30వ వచనం కాదు, పైన మనం చూస్తూ ఉన్నప్పుడు 30వ వచనం, అందుకు యేసు ఇట్లను, ఒక మనుషుడు యెరూషలేము నుంచి అనే అతను ఎలాగ కొట్టుకుంటున్నాడంట, వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొర ప్రాణముతో విడిచిపోయారు. కొర ప్రాణంతో విడిచిపోయిన ఆయనకి సహాయం ఎవరు చేయలేదు? యాజకుడు చేయలేదు, లేవీయుడు చేయలేదు. ఎవరు చేశారంట? సమరయుడు చేశాడు. సమరయుడు చేసినప్పుడు సమరయుడే ఎందుకు సహాయం చేశాడంటే అతనికి అపవిత్రత లేదు, అతను అందరినీ ఒకలాగే చూస్తూ ఉంటాడు, అంతేనా? కానీ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే సమరయుల్ని యూదులు అపవిత్రులుగా ఎంచుతారు. సమరయుల్ని ఎవరు యూదులు ఎలా ఎంచుతారంట? అపవిత్రులుగా. ఒక్కోసారి కొంతమంది మేము కూడా క్రాఫ్ట్కి గడ్డానికి వెళుతూ ఉన్నప్పుడు మంగళవారం శుక్రవారం చేయించొద్దు అని అంటారు. ఒకవేళ ఎలుతూ ఒక తల పగిలిపోయింది అనుకున్నాం, మంగళవారం తలకు ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు జుట్టు తీయాలిగా, అంతేనా? మంగళవారం ఇప్పుడు వద్దండి, రేపు చేద్దామండి అని చెప్తారా ఎవరైనా? ఎందుకు చెప్పరు? అప్పుడు చెప్తామా? కానీ మామూలుగా అయితే క్రాఫ్ గడ్డం అప్పుడు చేయించుకుంటామంటే అశుభం. అయితే ఇక్కడ కొన్ని నియమాలు వారి ఆచారాలను బట్టి వచ్చాయి. ఒక్కోసారి కొన్ని ఆచారాలను మనం క్రాస్ చేయాల్సిందే. నేను ఒక ఆయన్ని అడిగా, ఎందుకు పెట్టారంటే అప్పట్లో ఒక ఆయన నాకు చెప్పాడు, వాళ్ళు కొన్ని నైపుణ్యతలు నేర్చుకోవడానికి ఆ మంగళవారం శుక్రవారం నేర్చుకోవడానికి అప్పుడు కేటాయించేవాళ్ళంట. కాబట్టి ఒకవేళ ఆ రోజు కూడా చేయిస్తున్నామంటే వచ్చి వీళ్ళని ఏం చేస్తారు? ఇబ్బంది పెడతారు. కాబట్టి ఆ రోజున అశుభంగా వాళ్ళు చెప్పి వాళ్ళు ఆ విద్యను నేర్చుకుంటున్నారు. వాళ్ళు విద్య నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్న దానిని బట్టి అప్పటి నుంచి మంగళవారం శుక్రవారం మనం వెళ్ళకూడదని జనాలు నిర్ణయించుకున్నారు. కానీ అది అశుభమేమీ కాదు అని ఒక వ్యక్తి నాకు చెప్పాడు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ సమరయుడు కూడా ఇతను ఒక మంచి పని చేయడానికి అపవిత్రుడిగా చూడలేదు, రథం అంటుకుంటుందని అనుకోలేదు. కానీ తన మనసులో ఎలా ఉందంటే 34వ వచనం, అతనిని చూచి, ఎవరిని? పడిపోయిన వ్యక్తిని చూచి అతని మీద జాలిపడి అతన్ని ఏం చేశాడంట? ముందు చూశాడు. మీరు చూడండి, ఇంతగా యాజకుడు లేవీడు అసలు ఒక చూపు కూడా చూడలే, బొమ్మలో చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు చూశాడు. చూసి వాళ్ళ మీద ఏం పడ్డాడంట? జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. నిజంగా ఎంత కష్టపడ్డాడు ఇక్కడ అనేది మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అతడు చాలా కరుణ కలిగి ఉన్నాడు. అతని కొరకు చాలా రిస్క్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా అతని కొరకు అతని షెడ్యూల్స్ అన్నీ పక్కన పడేశాడు. అతను ఏదో పని మీద వెళ్తున్నాడు. ఇతనిని ఎత్తుకోవడం వల్ల అతను పని పోయింది, ఇతనిని ఎత్తుకోవడం వల్ల రక్తం వచ్చింది, ఇతనిని పట్టుకోవడం వల్ల కొంచెం ధనం ఖర్చు అయింది, ఇతనిని పట్టుకోవడం వల్ల అతని పనే పోయింది. కానీ ఈ పని కన్నా మరి ఏ ఇతరమైన వాటి కన్నా ఈ సమరయుడు ఏది ముఖ్యం అనుకుంటున్నాడో తెలుసా? అతని ప్రాణం ముఖ్యం. ఎవరి ప్రాణం? అతని ప్రాణం ముఖ్యం. అతని ప్రాణం ముఖ్యం అనుకుని ఏం చేశాడంటే వెంటనే ఆయనకి తెలిసిన ఫస్ట్ ఎయిడ్ ఆయన చేశాడు. ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా, ఆయనకి తెలిసిన వైద్యం ఆయన చేశాడు. అప్పటికప్పుడు ఆయన దగ్గర నూనె ఎక్కడిది, అప్పటికప్పుడు ఆయన దగ్గర ద్రాక్షారసం ఎక్కడిదంటే ఈయన ఎక్కడో సో లాంగ్ జర్నీ చేయడానికి వెళ్తున్నాడు. అతను వాడుకోవాల్సిన వస్తువులు ఎవరికి పోసేశాడు? అతని కొరకు ఉంచుకున్నవి ఎవరికి ఇచ్చేశాడంట? వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. దీనిని ఒకవేళ దూరం నుంచి ఎవరైనా చూస్తే ఏమంటారు తెలుసా? వీడికి ఎందుకండి దురద, వీడు చూసుకోవచ్చుగా, వీడి పని వీడు పోవచ్చుగా, ఆడికి ఇవ్వడం వల్ల వీడికి లేదు, ఇప్పుడు వీడు ఎవరిని అడుగుతాడో అని అంటారా లేదా?
అంటే ఇతరులకి సహాయం చేస్తే జనాలు కూడా ఎలా అంటున్నారంటే, ఆడి బాధ నువ్వెందుకు వేసుకుంటున్నావు అని అంటున్నారు. వాడి రిస్కులో నువ్వెందుకు తల దూర్చుంటున్నావు, ఆడి భారాన్ని నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు అని అంటున్నారు. కానీ ఇక్కడ మంచి సమరయుడు నేర్పిస్తున్న ఆ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఇతరులకి సహాయం చేయడం కొరకు పనులను పక్కన పెట్టాడు, ఇతరులకి సహాయం చేయడం కొరకు ద్రాక్షారసము నూనెని ఇచ్చాడు, ఇతరులకి సహాయం చేయడం కొరకు కొంత ధనాన్ని ఇచ్చాడు, ఇతరులకి సహాయం చేయడానికి అతనిని తీసుకువెళ్ళి ఒక వైద్యుడి దగ్గర పెట్టాడు. పూట కూలి అంటారు కదా, అంటే కావాల్సిన వాటిని ఇవ్వడానికి. అలాంటి వాడి దగ్గర పెట్టాడు. ఇంత కష్టపడాలా, ఇంత రిస్క్ చెయ్యాలా? కానీ సమరయుడు ఏం చేశాడంట, ఇంత రిస్క్ అనేది చేశాడు. అంటే త్యాగం చేశాడు ఆయన. సమరయుడు ఏం చేశాడంట, త్యాగం చేశాడు. అంటే ఇతను కొరకు ఉంచుకున్న సమయాన్ని, ధనాన్ని, ప్రతి దానిని ఎవరికి ఇచ్చేశాడు, మొత్తం ఇచ్చేశాడు. భేద విధవరాలు చరిత్రలో మనం అంటూ ఉంటాం, ఆమె 2 కాసులు వేసింది అంటే తన జీవనోపాధికి ఏదీ లేకుండా వేసింది అంటారు కదా. ఈ సమరయుడు కూడా తన కోసం ఏమి ఉంచుకోకుండా 2 కాసులు ఇచ్చేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి 36వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది. అయితే ఇక్కడ నేను ఇంకో విషయాన్ని చెప్తాను. ఏమిటి అంటే 35లో చెప్తున్నాడు, ఇదిగో నా దగ్గర ఎన్ని కాసులు ఉన్నాయి, 2 దేనారాలు ఉన్నాయి, ఈ 2 దేనారాలు తీసుకో, అతనికి పూటకూలి ఇవ్వు, ఒకవేళ ఇది సరిపోకపోయినా నువ్వు ఆయనకి ఆహారం పెట్టు, వైద్యం ఇవ్వు, ఒకవేళ డబ్బులు ఏమైనా ఖర్చు అయితే నీవు ఇంకైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. అంటే ఇతని దగ్గర ఉన్న దేనారాలని మొత్తం ఎంత, 2. ఆ 2 ఎవరికి ఇచ్చేశాడు, మరి ఈయన ఎలా బ్రతుకుతాడు? అంటే ఇక్కడ సమరయుడి కథలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, చూసే వాళ్ళకి పిచ్చోళ్ళలాగా ఉన్నాడని. కానీ చేసేవాడు గొప్పోడని ఎవరు చెప్తున్నారు, యేసుక్రీస్తు. మనకి దాచుకున్నది మనకి కాకుండా పొరుగువాడి ఆపదలో ఖర్చు పెట్టిన వాడు చాలా గొప్పోడని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు, బైబుల్ చెప్తుంది. అయితే ఎటువంటి వారికి సహాయం చేయాలనేది మాత్రం మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, అదే దారిలో ఇతను వెళ్తున్నాడు కదా. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, ఒకవేళ ఒక పాము వచ్చిందని అనుకుందాం, అమ్మో పాము అని భయపడి పారిపోతాం. మళ్ళీ దాని లోపలికి వెళ్తామా మనం? ఎవరు వెళ్ళరు, బుద్ధున్నోళ్ళు ఎవరు వెళ్ళరు. ఇంత చెప్పే కదా, అక్కడ ఏమున్నాయి, నిప్పులు ఉన్నాయి అంటే ఎవడు రారు. ఇక్కడ మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇతనిని దొంగలు దోచుకున్నారు కదా, నన్ను కూడా దొంగలు దోచుకుంటారేమో, నాకెందుకు ఈ కర్మ అని ఆయన రిటర్న్ జర్నీ చేశాడా? ఇక్కడ సమరయుడిలో ఉన్న ఆ తెగింపు, ఆ ధైర్యము, ఆ కరుణ గుణము మనకి ఇక్కడ కనపడుతుంది. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో ఎదురొస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే ధైర్యంతో ఎదుర్కోవాలి. ఇతరుల పట్ల ఖచ్చితంగా మనం ఏం చూపించాలంట, కరుణ చూపించాలి. వారి ఎడల చేయగలిగే సహాయాన్ని మనం ఏం చేయాలంట, చేయాలి. ఒక్కోసారి వారికి సహాయం చేసే విషయంలో మనకు కలిగి ఉన్నదంతా కూడా ఒక్కోసారి మనం ఏమైపోతాం, నష్టపోతాం. నష్టపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే సహాయము చేసేవారిగానే ఉండాలి. చూడండి, క్రైస్తవులకి కూడా అదే చెప్తూ ఉన్నాడు. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. అంటే ఒకవేళ నీ జీవితంలో సహాయం చేసే అవకాశం నీకు వస్తే అందరి ఎడల చేయాలి. స్పెషల్గా ఎవరికి చేయాలంట మరలా అంటే అందరిని చూసినట్లుగా మనం ఎవరిని చూడకూడదు, సంఘస్థులను చేయకూడదు. అంటే వాళ్ళని మరింత ఎక్కువగా మనం చూడాలి. అంటే మరింత ఎక్కువగా మనం వాళ్ళని ఏం చేయాలంట, ప్రేమించాలి అనే కదా అక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి గలతీ రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఆ విషయాన్ని చెప్తూ, రోమీలు రాసిన పత్రికలో కూడా ఆ విషయాన్నే ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం.
రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. 13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. మనం ఎవరి అవసరాల్లో పాలు పంచుకోవాలంట? పరిశుద్ధులు. అంటే ప్రతి పరిశుద్ధుడికి కూడా ఏమొస్తుంది? ఒక్కోసారి కొన్ని అవసరాలు వస్తాయి, కొన్ని అక్కర్లు వస్తాయి. వాళ్ళ బలహీనతను మనం చూసి ఎక్కిరించకూడదు. వాళ్ళ అవసరాన్ని చూసి చూడనట్లుగా యాజకుడు వలె, లేవీయుడు వలె వెళ్ళిపోకూడదు. వాళ్ళ అవసరాలలో సమరయుడు వలె మనం ఏం చేయాలంట? పాలు పంచుకోవాలి. పాలు పంచుకోవడం అంటే వారి సమస్యలో భాగస్థులం అవ్వాలి మనం ఒక రకంగా. అంటే ఇప్పుడు ఆ సమస్య మనదిగా భావించాలి. అది నెసెసిటీ అంటున్నాడు, అది అవసరం. అది నువ్వు ఇతరుల అవసరాలలో పాలు పంచుకోవడం అనేది చాలా అవసరం. అయితే ప్రియులారా, ఈరోజు నిజంగా క్రైస్తవులుగా ఉన్న మనము పరిశుద్ధుల అవసరాలలో పాలు పంచుకుంటున్నామా? పరిశుద్ధులకు చేయవలసిన సహాయాల్లో ఏదైనా చేయగలుగుతున్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఇదంతా ఎవరికి చెప్తున్నాడో చెప్పండి? ధర్మశాస్త్ర ఉపదేశకుడి. ఏమని అడిగాడు? నీ పొరుగువాడు ఎవరు అని అన్నాడు కదా. ఇప్పుడు అడుగుతున్నాడు, ఓ ధర్మశాస్త్ర ఉపదేశకుడా, ఇప్పుడు అతనికి పొరుగువాడు ఎవరు? యాజకుడు పొరుగువాడా, లేవీయుడు పొరుగువాడా? ఎవరు పొరుగువాడు అంటే అతని ఎడల జాలి చూపించిన సమరయుడు పొరుగువాడు. ఈరోజు సమరయుడు సహాయం చేయడానికి మతాన్ని, కులాన్ని, జాతిని అడ్డుపెట్టుకోకుండా వారి ఎడల ప్రేమ చూపించాడు. కానీ మతము చెప్తున్నా, మార్గం చెప్తున్నా, దేవుడు చెప్తున్నా ప్రేమను చూపించని యాజకుడు, లేవీయుడు తన పొరుగు వారిని ఏం చేయలేదంట? ప్రేమించాల. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటి అంటే, మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు పొరుగు వారికి సహాయం చేయాలి. ఒక్కోసారి వారి కోసం మనం కూడా రిస్క్ తీసుకోవాలి. వారి కోసం ఒక్కోసారి మన పనులను కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక్కోసారి వారి కోసం కొన్ని త్యాగాలు కూడా మనము చేయాలి. అలా చేసినప్పుడే నువ్వు ఎవరిని ప్రేమించిన వాడు అవుతావు? దేవుణ్ణి ప్రేమించిన వాడు. అలా రిస్క్ చేసినప్పుడే నీకేమో వచ్చిందంట? నిత్య జీవం. ప్రశ్న ఎక్కడ ప్రారంభమైంది? నిత్య జీవం దగ్గర ప్రారంభమైంది. ఆ నిత్య జీవాన్ని నువ్వు సంపాదించాలంటే ఈ భూమి మీద కొన్ని రిస్కులు ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్నిసార్లు నష్టపోవాలి. కొన్నిసార్లు ఏమి భూమి మీద సంపాదించలేకపోతున్నామంటే మనం బాధపడక్కర్లా. మీకు ఒకసారి నేను చూపించా. ఒక్కోసారి క్యారెట్ అది పైకి పెరగదు. ఎక్కడ పెరిగిద్ది? అది భూమిలో పెరిగిద్ది. అలాగే భూమి మీద మనం చేసే పనులు ఒకవేళ భూమి మీద కనపడకపోవచ్చు, క్యారెట్ లాగా ఎక్కడ కనపడతాయి? పరలోకమందు కనపడతాయి. అలాగే ఇప్పుడు యాజకుడు చేసే భక్తి కన్నా, లేవీయుడు ఉన్న భక్తి కన్నా, ఈ సమరయుడు చేసిన ఈ మంచి పనిని దేవుడు ఏమంటున్నాడంటే, ఈడు కదా భక్తిపరుడు, ఈడు కదా పొరుగువాడు, ఈడు కదా ప్రేమ కలిగిన వాడు అని చెప్తాడు. ఓకేనా? అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఇంకా కొంచెం లోతైన విషయాన్ని నేను మీకు ఒక విషయం చెప్తా. ఏంటి లోతైన విషయం అంటే, దీనిని యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది వ్యక్తుల ద్వారా ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, యాజకుడు ఇతను ఒక మార్గం ప్రయాణం అవ్వాలనుకున్నాడు కదా. ఈరోజు క్రైస్తవులమైన మన అందరము కూడా ఒక మార్గం ప్రయాణం అవ్వాలనుకుంటాం. ఏ మార్గం అది? పరలోకము అనే ఒక మార్గం. ఈ పరలోకము అనే మార్గంలో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ ఒక్క వ్యక్తిని కొంతమంది ఎలాగ కొట్టి తన దగ్గర ఉన్న ధనాన్ని, వస్త్రాన్ని లాక్కున్నారో, మన దగ్గర కూడా దెయ్యాలుగా అనబడిన సాతానే కానీ, పాపాలే కానీ, పాపంలో మనము చనిపోయేలాగా చేస్తుంది. ఒక వ్యక్తి మార్గము చేరకుండా దొంగలు అతనిని కొట్టినట్లుగా పరలోకము అనే మార్గము క్రైస్తవుడు చేరకుండా పాపము నిన్నేం చేసిద్దంట? ఒక మాట చెప్పనా? పాపము వలన వచ్చే జీతము ఏంటి? మరణము. అంటే పరలోకము చేరకుండా నిన్ను ఆ పాపం ఏం చేసిద్దంట? ఆపేసిద్ది.
ఎవరి ద్వారా అంటే సాతానుడి ద్వారా అవ్వచ్చు, ఇరుగు పొరుగు ద్వారా అవ్వచ్చు, నీ లక్షణాల ద్వారా అవ్వచ్చు. అయినప్పటికీ కూడా ఈ యాజకుడు లేవీయుడు ఏం చేయాలి అంటే, ఈ యాజకుడు లేవీయులు అర్పిస్తున్న బలుల కంటే ఆ బలులు ఇతనిని పరలోకం ఏం చేయలేవు, చేర్చలేవు. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలనుకున్నాడు, పరలోకం వెళ్ళకుండా అతనిని ఏం ఆపుతున్నాయంట, ఆయన పాపాలు ఆపుతున్నాయి. ఇతడు పరలోకం చేరడానికి అతను పాపం చేస్తూ ఏమర్పిస్తున్నాడంట, బలులు అర్పిస్తున్నాడు. ఆ బలులు అతనిని ఎక్కడ చేర్చలేవంట, పాపానికి చేర్చలేవు. మరి ఏమి చేరుస్తాయి అంటే, మంచి సమరయుడు లాంటి యేసు క్రీస్తు సహాయం నిన్ను ఎక్కడ చేర్చిద్దంట, పరలోకం చేరేది. ఒక వాక్యం చెప్తా మీకు బాగా అర్థమైతే, యేసు నేనే మార్గము సత్యము జీవము. అంటే నీ జీవితంలో నా జీవితంలో కూడా మంచి సమరయుడు ఉన్నాడు. ఆయన ఎవరంట, యేసుక్రీస్తు. నీ ఆపదలలో నిన్ను నీ కుటుంబం విడవచ్చు, నీ బంధుమిత్రులు విడవచ్చు, ఇరుగు పొరుగు వారు విడవచ్చు, నిన్ను విడిచి వదిలేయచ్చు, యోబును వదిలినట్టుగా. కానీ యేసు నిన్ను ఏం చేయడంట, వదలడు. ఆయన వదలకుండా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నీ పాపాన్ని పోగొట్టడానికి బలి వల్ల కాలేదు కదా, నీ పాపమును పోవడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. సమరయుడు తన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాడు, యేసుక్రీస్తు కూడా నువ్వు పరలోకము అనే మార్గం చేరడానికి అడ్డమైన ఆ పాపాన్ని తీయడానికి ఆయన రక్తాన్ని ఏం చేశాడంట, ఖర్చు పెట్టాడు. ఆ ఖర్చు పెట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ద్రాక్షారసము క్రీస్తు రక్తానికి సాదృశ్యము, నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఒక వ్యక్తి పరలోకము చేరాలి అంటే క్రీస్తు రక్తము కావాలి. ఒక వ్యక్తి పరలోకము చేరాలంటే అతని హృదయంలో పరిశుద్ధాత్మ చేత అభిషేకము పొందాలి. కాబట్టి అతను చేశాడు. తర్వాత సత్రము ఏంటి అంటే చర్చి. సత్రం ఏంటంట అంటే, నువ్వు పరలోకము చేరాలి అంటే, నీ మార్గంలో పాపాలను తొలగించుకోవాలంటే యేసు రక్తం అవసరము, యేసు పరిశుద్ధాత్మ అవసరము. తర్వాత నిన్ను అభివృద్ధి పరచడానికి, నీ గాయాలను పోగొట్టుకోవడానికి చర్చి కూడా అవసరం. అయితే చర్చి తర్వాత అపోస్తులు మరి మనం చూస్తున్నప్పుడు 2 కాసులు చెల్లించారు కదా. ఆ 2 కాసులు ఏంటంటే రొట్టె ద్రాక్షారసం. అంటే పరలోకం చేరాలి అంటే ప్రతి ఆదివారం కూడా నువ్వేం చేయాలి అంటే, మరి రొట్టె ద్రాక్షారసం అంటే ప్రభు భోజనాన్ని నువ్వేం చేయాలంట, తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమయ్యాయి అని నేను భావిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి పరలోకము చేరడానికి, ఒక వ్యక్తి తన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో మంచి సమరయుడు ఎలా సహాయం చేస్తూ ఉన్నాడో, మానవ జీవితానికి పట్టుకున్న పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కార్చి, తను పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని మనకు దయచేసి దానిని అనుదినము జ్ఞాపకం చేసుకోవడానికి ఒక సత్రము లాంటి చర్చిని ఇచ్చినప్పుడు మనం ఏం చేయగలమంటే, మన పాపాలను విడిచిపెట్టి మరలా మన ప్రయాణము పరలోకం వైపు కొనసాగించగలమని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నీ పొరుగువాడు ఎవరంటే తెలుసా, నిన్ను ప్రేమించిన వాడు ఎవరో తెలుసా, కనపడినప్పుడు వందనాలు చెప్పేవాడు కాదు. నీ పొరుగువాడు ఎవరు అంటే, నిన్ను క్రీస్తు వైపు మార్చేవాడు, నిన్ను క్రీస్తు సంఘములో బలపరిచేవాడు, నీ అవసరాలలో నీ కొరకు ప్రార్థించేవాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది కొంత లోతైన భావజ్వాలం. సమరయుడు ఎలాగా గాయములు పొందిన వాడికి పొరుగువాడో, పాపములో ఉన్న మనకి పొరుగువాడు ఎవరంట, క్రీస్తు ప్రభువారు. భౌతికంగా పొరుగువాడు ఎవరంట, మనల్ని సరైన మార్గములో పెట్టడానికి మన కొరకు సమయాన్ని ఖర్చు పెట్టే సేవకుడు, మనతో సహవాసంగా ఉన్న సంఘ సభ్యులు. కాబట్టి ప్రియులారా, మీరు ఎవరిని బాగా ప్రేమించాలంటే మీ సేవకుడిని ప్రేమించాలి, మీ సంఘాన్ని ప్రేమించాలి. అక్కడ పొందిన నీ గాయాలను కడుక్కోవడానికి నువ్వు అక్కడ ప్రయాసపడాలి అని తెలియజేస్తూ, ఇంకా చాలా లోతైన భావజ్వాలాలు ఉన్నాయి కానీ సమయం అనేది అయిపోతుంది. కాబట్టి ఇంకా ఈ యొక్క వాక్యమును ఇక్కడితో నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి మంచి సమరయుడి యొక్క ఉపమానములో మంచి సమరయుడు ఎలాగ మతాలకు అతీతముగా, మనుషులకు అతీతముగా, జాతులకు అతీతంగా ఉన్నాడో, క్రైస్తవులు కూడా మతాలకి, కులాలకి, జాతులకు అతీతముగా మనం క్రీస్తులో చేరాలి.
కాబట్టి అలాగ జీవించడానికి మీరు ప్రయత్నించండి. అలా జీవించే ప్రయత్నంలో ఒక్కోసారి మీ జీవితంలో మీరు కొన్ని కోల్పోవచ్చు. కోల్పోయినప్పటికీ కూడా దేవుడు మీకు దయచేస్తాడు, మీ మార్గాన్ని సరళం చేస్తాడు అని మీరు నిర్ణయించుకుని మీ జీవితంలో ముందుకు వెళ్తారని ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.